టీడీపీలో క్రమశిక్షణకి, నీతి నిజాయితీకి మారుపేరుగా కార్యకర్తలు ఉన్నారని 86 వార్డు మాజీ కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు కూర్మన్నపాలెంలో టీడీపీ 44వ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఎగరేసి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేశారు. ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లేళ్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పార్టీ టీడీపీ అని అన్న నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి పని చేస్తున్నారన్నారు. టీడీపీ సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్తకి 5 లక్షల రూపాయలు బీమా కల్పిస్తున్నామన్నారు. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిందని, మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. యువ నాయకులు నారా లోకేష్ యువతకి ఉద్యోగాలే లక్ష్యంగా అనేక కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేము ఇంచుమించు 44 మహానాడులు 44 సంవత్సరాలు 44 మహానాడులు జరిగినాయి. దాంట్లో సుమారు అంటే వివిధ ప్రదేశాల్లో జరిగాయి. ఆ ప్రదేశాలన్నిటికీ వెళ్ళటం, ఆ కార్యక్రమం చేయటం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం. మా 86వ వార్డుకి ఇంతకుముందు మేము కోర్మన్నపాలెం ఏరియా ఉన్న అప్పటి నుంచి కూడా, ఇంతకుముందు కూడా వేరే వార్డుగా 58వ వార్డుగా ఉండేది. అప్పుడు అంతకుముందు కూడా 31వ వార్డు కింద కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఉండేది. కాబట్టి అప్పటి నుంచి కూడా ఈ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధిక్యత ఉండేది. అలాగే తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారి ఫేవరెట్స్ కానీ, ఎందుకంటే ఇప్పుడు మన కర్రీ ఈశ్వరరావు గారి నాన్నగారు లైఫ్ అన్నమాట. ఆయన ఈ ప్రదేశంలో ఇంచుమించు ఎన్టీ రామారావు గారి ఫేవరెట్లో ఆయన ఒకడు. అలాంటి ఫేవరెట్స్ అందరూ కూడా ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు మేమందరం కలిసికట్టుగా సైకిల్ వేసుకుని ఆయన వ్యాను వెనకాల తిరిగిన వాళ్ళు మేమందరం కూడా. అలాంటి రోజులు మేమందరం కూడా రోజు ఎప్పుడూ కూడా ఆయన వర్ధంతి కానీ, ఆయన జయంతి కానీ కూడా మేము ఎప్పుడూ కూడా చేసుకుంటూ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది తెలుగుదేశానికి ఒక అడ్డా అయిపోయింది ఈ వార్డు. అందరూ కూడా అదే అంటారు, ఇది తెలుగుదేశం పార్టీ అడ్డా చేస్తారు మీరు అందరూ, మాకు అది లేదు ఇది లేదు. ఒకటే చెప్తున్నాను, ఈరోజు మనకి ఈ ఏదైతే వార్డు ఉందో 86వ వార్డు ఉందో, ఈ వార్డులో ఎప్పుడూ కూడా ఆధిక్యత కమ్యూనిస్టుల నుంచి ఉన్నప్పుడు కూడా ఆధిక్యత వచ్చింది తెలుగుదేశం పార్టీకి. కారణం ఏంటంటే అంత కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. ఆ కార్యకర్తలందరూ కూడా మనోభావాలు కూడా ఎలా ఉంటాయంటే, ముందు పార్టీ తర్వాత ఏదైనా అనే ఆలోచనతో ఉందాం. వాళ్ళందరూ కూడా పార్టీ మీదే ఆధారపడి ఉన్నారు. పార్టీ కార్యకర్త ఆ జెండా కనబడితే చాలు, ఒకసారి సైకిల్ దిగో లేదా మోటార్ సైకిల్ లేకపో ఒకసారి చూసి ఏం జరుగుతుందని చెప్పి అనుకున్నాం. నిన్న మా నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ నిన్న ఇవాళ జరిగిన దీంట్లో బయటికి మైక్ పెడితే సాయంకాలం అయ్యేసరికి 40-50 మంది అక్కడ నుంచి విన్నారు. చూడటం కాదు, విన్నారు. అంటే ఎంత ఆపేక్షగా ఉన్నారో అనేది ఆలోచించాలి వార్డులో. కాబట్టి నేను మహానాడులు అన్నీ కూడా ఇంతకుముందు చాలా చూసాం, చాలా చేసాం. ఇది ఒక కొత్త రకంగా ఏదైతే ప్రధానమంత్రి గారు పిలిపించారో, ఏ ఆయిల్స్ డీజిల్స్ ఇవన్నీ కూడా కొద్దిగా అమెరికా ఈ యుద్ధాల మూలంగా రావట్లేదు. కాబట్టి మనం కొద్దిగా ఖర్చు తగ్గించుకోవాలి, ప్రయాణాలు తగ్గించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మన వాళ్ళు ఈ మహానాడిని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, మన పల్లా శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ ఆలోచించి ఈ డిజిటల్గా ఎలాగా మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈ డిజిటల్గా చేస్తే బాగుంటుందేమో అనే ఒక ఆలోచనతో 2-3 రోజులు ఆలోచించి అప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ అనౌన్స్మెంట్ మూలంగా ఇవాళ కోర్మన్నపాలెంలో 86వ వార్డులో మహానాడు జరుపుకున్నాం అనేసరికి మాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే ఇవాళ చూశారు కదా మీరు అందరూ కూడా ఈ జనాన్ని. ఎప్పుడు కూడా కార్యకర్త జెండా కనిపిస్తే కంపల్సరీగా అక్కడ ఏం జరుగుతుంది అనేది వెళ్తారు. అటువంటి వార్డు ఇది. కాబట్టి మేము అందరం కూడా మహానాడు నిన్న ఉదయం నుంచి ఇవాళ వరకు కూడా 4 గంటల 5 గంటల వరకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా సస్యామం చేయాలి. అలాగే
నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన ఫలితాలు కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు ₹2 కిలో బియ్యం పెట్టినా ఇవాళ వరకు అది దాన్ని పెంచడానికి ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఇది చేస్తే ఏమైపోతాము అనే ఒక ఆలోచన ఉందన్నమాట. అలాగే కూడు గుడ్డ అనేసి అప్పుడు ఆ రోజు చెప్పారు. ఇవాళ పెన్షన్ స్కీమ్స్ కానీ లేకపోతే ఏదైనా ఈ హౌసింగ్ లోన్ స్కీమ్స్ కానీ ఈ తెలుగుదేశం పార్టీ ఇచ్చినట్టు ఏ పార్టీ ఏ రాష్ట్రం కూడా ఇవ్వలేదు.